ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ ఎపిక్ గాడ్ ఆఫ్ వార్. పైగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దీనికి తోడు ఎన్టీఆర్తో అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కాబట్టి సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. అన్నిటికీ మించి పురాణాలపై త్రివిక్రమ్కి ఉన్న పట్టు నేటి తరం దర్శకులలో మరొకరికి లేదు. అందుకే కాబోలు ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచే సినిమాపై అనేక రూమర్లు, వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా ఉత్తరంలో జన్మించి దక్షిణంలో ఆరాధించబడే దేవుడు అనే కాన్సెప్ట్ చుట్టూ వివాదం జరిగింది. కానీ పూర్తి కథను మేకర్స్ ఇంకా రహస్యంగానే ఉంచారు. ఈ కథలో కార్తికేయుని గురించి ఎవరికీ తెలియని రహస్యాలు, విషయాలు ఉంటాయని, కార్తికేయుని జన్మ గురించే కాకుండా కార్తికేయుడు చేసిన యుద్ధాల గురించి కూడా డీటెయిల్డ్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు కానుంది. కాగా ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో రూపొందబోతోంది. ఇక నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి.